మట్టి శరీరము కలిగిన మనిషి ఈ భూమి మీద ఎన్నో సాధిస్తున్నాడు. సృష్టి అంతా చేసిన దేవుడు సృష్టిలో మానవునికి ఉంచాడు. అది నేలమట్టితో నిర్మించాడు దేవుడు. దేవుడైన యెహోవా నేలమట్టితో నరుని నిర్మించి నాసికారంధ్రములలో జీవవాయును ముందుగా నరుడు జీవాత్మాయను. జీవాత్మ కలిగిన మానవుడు భూమి మీద ఎన్నెన్నో ప్రయోగాలు చేసి చంద్రమండలం మీద కూడా వెళ్ళాడు. ఇలాగా సముద్రాలు ఇలాగా ఎన్నెన్నో ప్రయత్నాలు మానవుడు చేస్తూనే ఉన్నాడు. కానీ మరణాన్ని జయించలేకపోతున్నాడు మానవుడు. కారణం అది దేవుని ఆధీనంలో ఉంది. మరణం, ఆ మరణాన్ని మానవుడు ఎందుకు జయించలేకపోతున్నాడంటే పరిశుద్ధ గ్రంథం బైబిల్ చదివిస్తుంది, పాపం వల్ల వచ్చు జీవితం మరణం. ఇలాగా పాపాన్ని మానవుడు ప్రేమిస్తున్నాడు. పాపాన్ని ప్రేమించి పాపములోనే జీవించి పాపములోనే మరణిస్తున్నాడు. ఎందుకు మరణిస్తున్నాడు? ఈ భూమి మీద అందరూ ఒకరి చూసి ఒకరు కామన్ అయిపోయింది. పాపం అనగా వ్యభిచారము, దొంగతనము, మోసము, అబద్ధాలు, ఇలాగా చేయరాని పనులన్నీ చేసి మానవుడు ఏదో సాధించాలి అనుకుంటున్నాడు. కానీ రేపు అగ్నిగుండం ఉంది, పాతాళం ఉంది. ఈ మట్టి శరీరం మట్టిలో వెళ్ళిపోతుంది. మరి మట్టి శరీరంలో ఉన్న ఆత్మకు చావు లేదు కనుక ఆ ఆత్మ యుగ యుగాలు అగ్నిగుండంలో కాలుతుంది. సోదరి సోదరులారా, ఒకసారి ఆలోచించినట్లయితే మనము ఎందుకు మనిషికి మరణము ఆ తర్వాత ఆత్మ యుగ యుగాలు కాలుతుందంటే దేవుడు పరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధమైన పట్టణంలో ప్రవేశించాలంటే మానవుడు ఈ భూమి మీద పరిశుద్ధంగా జీవించాలి. పరిశుద్ధత లేకుండా ఎవడు ప్రభువును చూడలేడు. ఎందుకంటే మనం ఎన్నో దాన ధర్మాలు, పూజలు, పునస్కారాలు ఎవరికి తోచినట్టు వాళ్ళు చేస్తున్నాము, కానీ హృదయం అనేది శుద్ధి లేదు. అందుకే ప్రభు మాట్లాడుతూ ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభులు వారి భూమి దిగి వచ్చి ఆయన చెప్తున్నాడు, హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. పరలోక రాజ్యం చేరాలంటే ప్రభువు చెప్పినట్లు హృదయం శుద్ధి ఉండాలి. హృదయం శుద్ధి లేకుండా నువ్వు ఎన్ని దాన ధర్మాలు చేసినా, ఎన్ని పుణ్యకార్యాలు చేసినా, మరి ఏమేమి చేసినా లాభము లేదని దేవుని వాక్యం సెలవిస్తుంది. లేఖనముల ప్రకారం యేసుక్రీస్తు ప్రభు ఈ భూమి దిగి వచ్చి లేఖనముల ప్రకారం ఆయన ఈ భూమి మీద ఆయన ఇలాగా సువార్తను వీధుల్లో నిలబడి చెప్పాడు. కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, అందరూ అంతటా మారు మనసు పొందండి. కాలం కొంచెముగా ఉంది. చూశారా, మానవుడు ఇంట్లో నుంచి బయటికి వెళ్తే మళ్ళీ తిరిగి ఇల్లు చేరేంత వరకు నమ్మకం లేదండి. అందుకే పరిశుద్ధమైన గ్రంథం బైబిల్ సెలవిస్తుంది, మీరు ఇంతలోనే కనబడి అంతలోనే మాయమైపోతున్నా ఆవిరి వంటి వారే అంటుంది దేవుని వాక్యం. సోదరి సోదరులారా, మనిషి ఏదేదో ఊహించుకొని ఇక నేను ఎంతో సంపాదించాలనుకుంటున్నాను, కానీ మరి లాభం లేదండి. మరణించిన తరువాత ఏమీ లాభం లేదు. మన శరీరానికి మైలపడితే మరి నీటితో సబ్బుతో ఎలాగైతే శుద్ధి చేసుకుంటామో అలాగే మన ఆత్మకు చేసిన ప్రతి పాపాన్ని యేసుక్రీస్తు ప్రభు ఆయన క్రయధనముగా మనలను మన కొరకు శిలువ మ్రాణి మీద మరణించి తన పరిశుద్ధమైన రక్తము చిందించి ఆయన సమాధి చేయబడి మూడవ దినమున సజీవుడుగా లేచాడు. ఎందుకంటే యేసు రక్తం ప్రతి పాపము నుండి మనలను పవిత్రంగా చేయను. అది అమూల్యమైన రక్తము, అది పరిశుద్ధమైన రక్తము. అందుకే పరిశుద్ధత కావాలంటే యేసు రక్తము ద్వారానే పరిశుద్ధపరచబడగలరు. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభు కొందరికి దేవుడు కాదు, కానీ ఏదో క్రైస్తవుల దేవుడులే, మరి క్రిస్టియన్సులే వారి దేవుడులే కాదు. కానీ యేసుక్రీస్తు ప్రభు 200 దేశాలు, అమెరికా నుంచి అలస్కా వరకు, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, ఇలాగా ఎక్కడ చూసినా ఆయనను మరి
పెంచేవారు అనేకులు ఉన్నారు. ప్రియులారా ఆలోచించండి. ఎందుకంటే యేసుక్రీస్తు ద్వారానే పరలోక రాజ్యం మోక్ష మార్గం, యేసుక్రీస్తులోనే మరి నిత్య జీవం. యేసు చెప్పాడు, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే నిత్య జీవమును. ఏదే మార్గాలు లేవు సోదరి సోదరులారా, ఒకే మార్గం ఉన్నది చెప్పాడు ఆయన. ఎందుకు చెప్పాడంటే మనము కర్నూలుకు రావడానికి అనేక మార్గాలు ఉన్నాయి, హైదరాబాద్కు వెళ్ళడానికి అనేక మార్గాలు ఉన్నాయి, అమెరికాకు పోల్చిన అనేకమైన విమానాలు ఉన్నాయి. కానీ పరలోక రాజ్యం వెళ్ళడానికి మార్గం లేదండి. ఒకే ఒక మార్గం ఉంది. ఆ మార్గం యేసుక్రీస్తు చెప్పాడు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే నిత్య జీవం అన్నాడు. అలాంటి నిత్య జీవంలో నువ్వు చేరాలంటే నీ ఎండు బంగారాలు అవసరం లేదు కానీ, నీ ధనధాన్యాలు అవసరం లేదు కానీ, నీ డబ్బులు అవసరం లేదు కానీ, నీ విరిగి నలిగిన హృదయం చేత దేవా పాపినైన నన్ను క్షమించు. పాపపు స్థితిలో ఉన్న మానవునికి, పాపములో జీవిస్తున్న మానవునికి దేవా నువ్వు క్షమించంటే ఎంత ఘోర పాపికైనా క్షమించి పరలోక రాజ్యం ఇచ్చే గొప్ప దేవుడని మీరు తెలుసుకోవాలని ఈ రాత్రి వేళ ఈ క్రిస్మస్ సందేశం, ఈ శుభ సందేశం, ఈ సువార్త మీకు ప్రకటిస్తున్నామండి. ఇవి తోచివేయకుండా ఈ రాత్రి వేళ యేసుక్రీస్తు ద్వారా నిత్య జీవం ఉన్నది, యేసుక్రీస్తులో నిత్య పాపమంత మరి తన పరిశుద్ధమైన రక్తం ద్వారా కరగబడుతుందని మీ హృదయంలో మీ నోటితో యేసుక్రీస్తు ప్రభువుని ఒప్పుకుంటే అప్పుడు నీవును నీ ఇంటి వారు రక్షణ పొందుతారు. ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. యేసుక్రీస్తులో నిత్య జీవం ఉన్నది చెప్తుంది. అప్పుడు ఇలా కులం మార్చుకోవద్దు, మతం మార్చుకోవద్దు, మీ హృదయం మార్చుకొని ప్రభువును స్వీకరిస్తే మీరు రక్షణ పొందితే అదే నిజమైన క్రిస్మస్. ఒక పాపి రక్షించబడుతుందే నిజమైన క్రిస్మస్. యేసుక్రీస్తు మన కొరకు ప్రాణం పెట్టిందే నిజమైన క్రిస్మస్. మన కోసము ఆయన ప్రాణం పెట్టి తిరిగి లేచాడు కనుక పాపిని నన్ను క్షమించమంటే నిన్ను నీ కుటుంబాన్ని రక్షణ వస్తుంది. ఈ మంచి మాట చేత మీరు ఆదరించబడతారని ఈ మంచి శుభ సందేశం మీకు చెబుతూ మరి మీ కొరకు మీ కుటుంబాల కొరకు ప్రార్థిస్తాం. దేవునికి స్తోత్రం. ప్రేమ కలిగిన తండ్రి